హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాత్రి అరిసెలు వండాం కదా, దాని తర్వాత ఇప్పుడు ఉదయాన్నే ఏంటంటే అచ్చిమిఠాయి వండుదామని చెప్పి ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాము. సేరు శనగపిండికి కేజీ శనగపిండికి కేజీ బెల్లం ఇలా పిండి కలుపుకుంటున్నారండి. ఏంటంటే 3 పావు సేర్లకి ఒక పావు సేరు వరిపిండి కలపాలన్నమాట. దాంట్లో కలిపిన తర్వాత ఇది ఇలా వాటర్ వేసి కొంచెం బూందీ వచ్చేలాగా అలా కలుపుకుంటూ తర్వాత పొయ్యి మీద అయితే కళాయి పెట్టేసుకున్నాము. ఆయిల్ అయితే కాగిపోయిందండి. ఇక శనగపిండి అయితే పిండి కలుపుకున్నాం కదా, ఇలా ఒకసారి ఇలా చూపించమ్మా ఏ క్వాంటిటీ స్టిక్కీగా అదిగోండి. అలా జాలి గంట ఉంటుంది కదా, దాంతో బూందీ గంట అంటారు దాన్ని. దాంతో ఇలా ఊపటమేనండి, ఊపాలి అంతే తప్ప అలాన్ని చేత్తో ఇలా రుద్దకూడదు. అలా ఊపుకుంటా మొత్తం ఆ పిండి అంతా అయ్యేదాకా అలా చేసుకోవాలి. పిండి కూడానండి ఎప్పటికప్పుడు కొంచెం కొంచెమే కలుపుకోవాలన్నమాట. మిగిలిన పిండి అలా ఉంచుకోవాలి. తీసుకున్న పిండి మనం ఎంతైతే తీసుకుంటామో దాంట్లో కొంచెం కొంచెం కలుపుకుంటా ఇలా బూందీ చేసుకోవాలి. చక్కగా గోల్డ్ కలర్ వచ్చే వరకు దాన్ని అలా వేయించుకోవాలండి. చక్కగా కాక బాగా ఉంటేనే గోల్డ్ చక్కగా గోల్డ్ నూనె బాగా కాగాలి. మరీ ఎక్కువైంది అంత. మా అమ్మాయి అచ్చుమిఠాయి చేయటంలో ఎక్స్పర్ట్ అండి, బాగా చేసిద్ది. అచ్చు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. మా ఊర్లో చాలామంది అమ్మని తీసుకెళ్ళి ఈ అచ్చుమిఠాయి పోయించుకుంటూ ఉంటారు. ఇది కలర్ ఇలా ఈ కలర్ వస్తే సరిపోద్ది అన్నమాట, పర్ఫెక్ట్. వచ్చాడు నాన్న. అది కొంచెం ఇది ఇక్కడే ఉండదు, కల్పన మరి. ఫ్రెండ్స్, ఈ విధంగా బూందీ మొత్తం పూర్తి అయిపోయింది. పోయటం పిండి అంతా అయిపోయే వరకు బూందీ అట్ట పోసుకోవాలి. కొట్టలేవు ఇప్పుడు ఇంకా తీరా. వీడి దగ్గర తీసుకున్నా, మోహన్ దగ్గర తీసుకున్నా. చెప్పు. అచ్చుమిఠాయి పాకం, మిఠాయి వచ్చి బెల్లం పాకం. మిఠాయి వచ్చి బెల్లం పాకం పెట్టామండి. కూర ఊరుకో, నువ్వు తినకపోతే నీకెందుకు చెప్పాలి.
తీసేసరికి ఆ డబ్బు కూడా చల్లారింది. చెప్పి బూందీలో యాలకి పొడి వేసుకోవాలి. కొంచెం కట్టచ్చు. పచ్చి బయటకి వేసే కూరలో బాగానే ఉంటుంది. పొడి మసాలా జీలకర్ర డబ్బాలు ఉంటుంది చూడు. జీలకర్ర ఉంటుంది ఆ డబ్బా అట్లా డబ్బా అక్కడే ఉంటుంది. స్టాండ్లో ఉంది. పాకం వచ్చిందో రాలేదు చూసుకోవటానికి కొద్దిగా ప్లేట్లో నీళ్లు పోసి కొద్దిగా వేసుకోవాలి. ఇంకా రాలేదు, కొంచెం ఇంకా 5 నిమిషాలు టైం పడుతుంది పాకం రావటానికి. మళ్ళీ కర్పూరం కొద్దిగా వేద్దామా? అది కొట్టు అక్కడ ఉంది మరి, చిన్న డబ్బాలో కర్పూరం కనపడుద్ది, ఇక్కడే స్టాండ్లో కనపడుద్ది చూడు. నలుపు రాసి గ్లాస్ పెట్టి నలుపు గొప్పునా అంతసేపు. టమాటా ఆడితే కర్పూరం అవలేదండి, ఇంకా ఒక్క నిమిషం. స్వీట్ కర్పూరం పైన ఉంటుంది చూడు, ఆ నేతి డబ్బాలు కాడ అక్కలు పెట్టరు సార్. లోటలు తెచ్చావా? లోటలు డబ్బా అది ఈ బకెట్లు ఎంత తీసేసారు ఇక్కడ అడ్డం లేకోకుండా మొత్తం. ఇది బూందీ తెచ్చి అక్కడ పడే, అది కూడా ఇవి కూడా తీసాం. నీళ్ళ డబ్బా కూడా తీసి అడ్డం అవి పోసుకోవాలి. అవతల పెట్టేది అక్కడ లేదు బకెట్. పాకం వచ్చిందంటే ఇంకో కొంచెం రావచ్చు, ఇంకో కొద్దిగా రావాలి, ఇంకొక నిమిషం. నీళ్ళు లేవు దీనికి. పాకం వచ్చేసిందండి, బూందీ పోసేసుకోవచ్చు. పాకం వచ్చింది, బూందీ పోసేస్తాం. గంటకు తిప్పే తిప్పేది అట్లా పాకం పైకి రావాలి. అట్లా పట్టుకొని నేను తిప్పుతా, తిప్పు బాగా పైకి గవ్వ తిప్పేది సాత్రి. అంతే కాదు చేసేద్దాం. బట్ లేదు జ్యోతులు రాగు రాగు దాంట్లోకి రా, దాంట్లో రాగు నీరా. ఈ విధంగా అచ్చులు పోసుకొని ముక్కలు ముక్కలుగా చేసుకొని తింటమేనండి.